ఎన్ని సీరియల్స్ ఇప్పటి వరకు చేశారు మాధురి గారు? అబౌవ్ 30 చేస్తుంటానండి. ఎబో 30. బా ఓకే. అన్ని ఛానల్స్ కవర్ చేసేసారు కదా. అన్ని ఛానల్స్. అది ఎవరైనా తప్పదు, నేననే కాదు, ఎవరైనా. అంటే ఉన్నవే మనకి 4 ఛానల్స్, అవే అటే తిరుగుతుంటాం. కానీ ఒకప్పుడు సీరియల్స్ కి ఇప్పుడు సీరియల్స్ కి కంపారిజన్స్ చేస్తే చాలా మాట్లాడుకుంటూ రావాలి. అవును. ఫస్ట్ స్టార్టింగ్ మనం స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఒకప్పుడు స్క్రిప్ట్ అంతా నాకు ఒక 2-3 months ముందే రెడీ అయిపోయి ఉండేదట. అవును. మీకు ఐడియా చూసే ఉండుంటారు. ఇప్పుడు అప్పటికప్పుడు రాస్తున్నవి కూడా ఉన్నాయి. అవును. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? వేరియేషన్ అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే నా మనస్ఫూర్తిగా నచ్చట్లేదండి ఇప్పుడు. అసలు నచ్చట్లేదు. ఏంటంటే ఆ వర్క్ అంటే గౌరవం, విపరీతమైన రెస్పెక్ట్. షూటింగ్ ఏ వర్క్ అయినా వర్క్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం, మనం చేసుకోవటమే అదృష్టం. చేస్తున్నాం, చెయ్యాలి, నా బాధ్యత ఇంతవరకు నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, వర్క్ కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చూస్తున్నాను తప్పితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. ఎందుకు నచ్చట్లేదు? నచ్చట్లేదంటే ఇదివరకు మనకి ఈ ప్రాంప్టింగ్ ఉండేది కాదండి అసలు. ఓకే. మనకి సీన్ పేపర్ ముందు రోజే మనకి ఇంటికి ఇచ్చేసేవాళ్ళు. ప్రిపేర్ అయిపోయి మీరు అక్కడ వెళ్ళేవాళ్ళం. అంటే ఇప్పుడు నా సీన్ ఏంటి, ఆ ఎమోషన్లోకి నేను ఉండేదాన్ని. ఇప్పుడు పలానా సీను, పలానా గౌరీ అనే క్యారెక్టర్ చేస్తున్నాను అనుకోండి, ఆ గౌరీకి ఏ ఎమోషన్ ఉంది, ఫాదర్ తిడుతున్నాడు, లేదంటే ఫాదర్ క్వశ్చన్ చేస్తున్నాడు, డబ్బులు లేదని అంటున్నాడు, పెళ్లి చేయలేని పరిస్థితి వచ్చింది, ఆ సీన్ అనుకుందాం. దాంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆ ఎమోషనే తోటే షూటింగ్కి వెళ్ళడం రావటం కూడా. ఓకే. ఆ క్యారెక్టర్లో ఇట్లా లైవ్లీగా కూర్చుండిపోయేవాళ్ళం. అసలు ఎవరు అందించక్కర్లేదు మనకు డైలాగు, ఈ గ్లిజరిన్లు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఆటోమేటిక్గా చెప్తుంటేనే డైలాగు ఆ ఎమోషన్తో ఏడుపు వచ్చేస్తుంది. అలా ఉండేది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇన్ని సీన్స్ సాయంత్రం కల్లా చెయ్యాలి. ఓకే. అసలు సీన్ పేపర్ షార్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి జస్ట్ క్లుప్తంగా చెప్తున్నారు అంతే, ఇగో ఇది అమ్మ సీను అని. కొన్ని షూట్స్లో చక్కగా సీన్ పేపర్ అంతా గబా 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 చదువుతారు. ఆ చదివినంత మాత్రాన మనకి ఇప్పుడు టచ్అప్ చేసుకుంటూ ఉంటాము, అందరు ఉంటారు, సౌండ్స్ అవుతూ ఉంటాయి విపరీతంగా, అటు తిరుగుతుంటారు, ఇటు తిరుగుతుంటారు, లైట్లు సర్దుతూ ఉంటారు, కెమెరాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న టైంలో మనకి గబగబా సీన్ చెప్తారు. మాకేమని ఉంటుందంటే ఇంకా సీన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఏదన్నా ఫైన్ హెయిర్ ఇట్లా ఉన్నా ఏది ఉన్నా గబగబా అక్కడికి వచ్చేసాం కదా చెక్ చేసుకుంటూ ఉంటాము, ఆ మూడ్లో ఉంటాం. ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ దొరకట్లేదు. ఓకే. అంటే అక్కడ జీవించడానికి అవకాశం లేదు, చేసేయటమే వర్క్. ఇంకేంటంటే బాగా అలవాటైపోయిన వృత్తి కాబట్టి నేనంటే ఇప్పుడు క్యాచ్ చేసుకోగలుగుతాను. అంటే ఏ ఎమోషన్ ఉన్నా టక్కుమని వచ్చేస్తుంది, చేసి 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 అలవాటైపోయింది. అది కాకుండా సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్ మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. కొన్ని డైలాగుల దగ్గర ఇప్పుడు గబుక్కున్న ఏదైనా రోలింగ్ వర్డ్స్ వచ్చాయనుకోండి, అక్కడ స్టక్ అవుతుంది మనకి. టక్మని అంటే ఇక్కడ ఈ ఫాజ్ ఇక్కడ ఇవ్వాలి అన్న చోట మనకు తెలియాలి కదా తెలుగు, ఇక్కడ ఆపాలి, ఇక్కడ స్టార్ట్ చేయాలి అని. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందే తెలిస్తేనేమో చక్కగా బాగా చేయొచ్చు. ఓకే. చాలాసార్లు సీన్ అయిపోయాక కూడా ఈ ఎక్స్ప్రెషన్కి, ఈ డైలాగ్కి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెడితే బాగుండేది, నాకు కొద్దిగా అరగంట ముందు సీన్ పేపర్ తెలిస్తే బాగుండేది అనుకున్న రోజులు కూడా ఉంటాయి. ఓకే. అంటే చేసేయటం ఇంకా, ఎందుకంటే వాళ్ళకి ఇన్ని సీన్స్ సాయంత్రం కల్లా ఇన్ని ఎపిసోడ్స్ అని డైరెక్టర్ గారు కూడా ఫినిష్ చేయాలి, మేము ఫినిష్ చేయాలి. హడావుడిగా మనకి డ్రెస్ చేంజ్కే 5 నిమిషాలు ఇస్తారు. ఓకే. ఆ టైంలో సీన్ పేపర్ చదువుకునే అవకాశం ఉండదు. అంటే ఒకప్పుడు సీరియల్స్కి అవ్వని అంత బడ్జెట్ ఇప్పుడు ఎందుకు అవుతుందంటారు అసలు? హౌజెస్ కూడా ఉంటున్నాయి కదండి, రిచ్గా హౌజెస్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇదివరకు సిటీ మధ్యలో జరిగేవి కదా షూట్స్. ఇప్పుడు ఇక్కడ మన అమీర్పేటో లేదంటే మణికొండ సారథిలోనో లేదంటే ఇక్కడ జరిగేది, సిటీలోనే జరిగేది. మధురానగర్ కాలనీలో కూడా చాలా సీరియల్స్ జరిగాయి. ఆర్టిస్టులు కూడా అక్కడక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి అవుట్ సైడ్ అనమాట, చిల్కూరు సైడు, శంషాబాద్ సైడు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఓకే. అక్కడికి వెళ్ళి ఒక బిల్డింగ్ తీసుకోవటం. ఇచ్చేవాళ్ళు కూడా సీరియల్ అనగానే ఫస్ట్ ఒపీనియన్ ఏమొస్తుందంటే సీరియల్ సినిమా అనగానే హై బడ్జెట్ అనుకొని వాళ్ళు పేమెంట్లు ఎక్కువ చెప్తారు. ఓకే. మాకేమవుతుందంటే ఈ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు రోజుకి దాదాపుగా 6-7 డ్రెస్ చేంజెస్ ఉంటాయి.
ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. 6-7 డ్రెస్ చేంజ్ కాస్ట్యూమ్స్ చేంజ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కుట్టించుకోవాలి, డబ్బులు కావాలి, దానికి తగ్గ జ్యువెలరీ వేసుకోవాలి. దానివల్ల ఏమంటే మా పేమెంట్లు దానికి తగ్గట్టు మేము మాట్లాడుకుంటాం. అట్లా ఒకళ్ళ బడ్జెట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దాని తర్వాత ఒకటి ఎక్కువైపోయి హై బడ్జెట్ అయిపోయింది అంతా. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఇన్ని కనిపించే ఈ శారీస్ ఇవి ఒకప్పుడు కాస్ట్యూమ్స్ వీళ్ళే ఇచ్చేవాళ్ళ, లేకపోతే ఎప్పుడు ఆర్టిస్ట్లే క్యారీ చేసేవాళ్ళ? అంటే చాలా వరకు మేమే తీసుకెళ్లే వాళ్ళం. Main ఓన్లీ leads కి ఈటీవీ కానివ్వండి. వరకు వాళ్ళ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అయితే కనుక వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. అది కూడా చేశాను నేను. ఎంత హాయిగా ఉండేదంటే ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈటీవీ వాళ్ళు అయితే వాళ్ళే వాళ్ళే ఇచ్చేస్తారు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఓహో. అవ్వదు కదండి ఇంత. అవును. అంటే ఇన్ని డ్రెస్ వాళ్ళకి వచ్చేసింది ఈ సిస్టమ్. ఈ రోజుకి ఇన్ని సీన్స్ చేయాలనేది అందరికీ ప్రతి వాళ్ళకి కాంపిటీషన్ కాబట్టి. కాంపిటీషను. ఇంకోటి మనకి ఛానల్ నుంచి వచ్చే బడ్జెట్, వీళ్ళ డేస్, ఇట్లా క్యాల్కులేషన్ ఉంటుంది కదా వాళ్ళ బిజినెస్ అంతా. ఆ క్యాల్కులేషన్కి వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్ మిగలాలి అంటే ఇంతే, ఇలాగే చేయాలి. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా హరీ బరీ అంతే. ఆ టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అనేది ది ఎండ్ ఆఫ్ ది డే, ఓహో ఈ షెడ్యూల్కి ఇన్ని సీన్స్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు బ్యాలెన్స్ లేవు, అంతే చూసుకుంటున్నామే తప్పితే ఆ సీన్ ఎలా చేసాము, ఆ సీన్కే నా ఎమోషన్స్ Quality ఉండట్లేదు. ఉండట్లేదు.